రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, మీ యొక్క అత్యున్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము ఈ సమయము వరకు కూడా తండ్రి, మీ కృప, మీ కాపుదల, మీ రక్షణ మాకును మా కుటుంబానికి నీ దయచేసినందుకు, మాకు కలిగిన సమస్తానికి నీ అనుగ్రహించినందుకు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో సజీవులంగా మీ సన్నిధిన నిలవబడుటకు మీరు మాపైన కుమ్మరించిన విధానాన్ని బట్టి, మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము దేవా. మా ప్రయాణాలు, మా పనులు, మా యొక్క ప్రతి కార్యములు, మా ఉద్యోగ వ్యాపారములలో మమ్మల్ని దీవించారు, రక్షణ దయచేశారు నాయన. కావలసిన ప్రతీది కూడా తండ్రి ఆయా సమయాల్లో సమకూర్చి సమృద్ధికరంగా, సంతృప్తికరంగా ఈ రాత్రి వరకు కూడా ఉండడానికి మీరు చూపించిన మహిమను బట్టి మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 29వ చరణము. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను అని తండ్రి లేఖనాల ద్వారా భక్తుడు తెలియజేస్తున్న రీతిగా, అవును తండ్రి, ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఎన్నో సమస్యలు అనే తుఫానుల చేత ఇబ్బందులు పడుతున్నారు నాయన. ఎన్నో భయాల చేత, ఎన్నో కృంగుదలల చేత తండ్రి వారు బాధించబడుతున్నారు ప్రభువా. అయ్యా, వాటి వలన వస్తున్న పరిమాణాలు తట్టుకోలేక భయపడి తండ్రి ఆత్మహత్యలు చేసుకునే వారిగా ఉంటున్నారు. అయ్యా, మీరు తెలియజేస్తున్నారు, మీరు తుఫాన్ను ఆపివేయగా దానివల్ల వచ్చు తరంగములు అణిగిపోయినంటున్నారు. అదేవిధంగా వారి జీవితంలో వారికి ఎదురుగా ఉన్న ప్రతి తుఫాను వంటి సమస్యను మీరు ఆపివేయగా దాని వలన వస్తున్న ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అణిగిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారి జీవితాల్లో ప్రతి ఒక్క సమస్యను అణిచి వేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ రాత్రికాల సమయంలో పాద సన్నిధికి వచ్చి ప్రార్థిస్తున్నారు నాయన. వారందరిని బట్టి కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాము, పేరు పేరున అడుగుతున్నాము. వారికి మీ దీవెనలు దయచేయండి, మీ కాపుదల వారికి అనుగ్రహించండి. వారు అనుకున్న ప్రతి కార్యమును మీ చిత్తంలో నెరవేర్చండి తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాము. శారీరక పరమైన బలహీనతల చేత కృంగిపోయిన వారిగా ఉంటున్నారు నాయన. అయా, వారికున్న అనారోగ్యాన్ని బట్టి దుఃఖిస్తున్నారు. వారికి ఎన్నడూ వారికున్న ఆ జబ్బు, ఆ వ్యాధి నయము కాదు, తగ్గదు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు నాయన. వారందరిని బట్టి అడుగుతున్నాం, సంపూర్ణ స్వస్థత దయచేయండి. మీరు ఒక్క మాట సెలవివ్వగా ప్రతి బిడ్డ కూడా సంపూర్ణమైన స్వస్థతను పొందుకోబోతున్నారని మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. అయా, అదేవిధంగా ప్రతి ఒక్క అంధకార దురాత్మ శక్తిని కూడా యేసు నామంలో లయపరచమని ప్రార్థిస్తున్నాం. అయా, ఎవరైతే కుటుంబ సమస్యల చేత దుఃఖిస్తున్నారో, మాట విననటువంటి బిడ్డల చేత, మారు మనసు లేనటువంటి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు, భార్యాభర్తల చేత బాధించబడుతున్నారో బిడ్డలందరిని బట్టి అడుగుతున్నాం, వారికి మారు మనసు కలుగజేయండి. కుటుంబంలో ఉన్న ప్రతి విభేదము, గొడవ నుంచి విడుదల అనుగ్రహించండి. శాంతితో, సమాధానంతో వారిని నింపండి తండ్రి. అదేవిధంగా అప్పుల్లో మునిగిపోయిన ప్రతి బిడ్డకు ఆ అప్పులో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఆర్థికంగా బలపరచండి. అయ్యా, వారు చేస్తున్న ఏ ఉద్యోగ వ్యాపార పరిచర్యలలో వాటన్నిటిలో అభివృద్ధిని వారు చూడడానికి కృప చూపించమని అడుగుతున్నాం. కోర్టు కేసులు, ల్యాండ్ ఇష్యూస్ నుంచి కూడా విడుదల దయచేయండి. న్యాయాన్ని వారికి కనపరచండి తండ్రి. అయా, వివాహాల విషయంలో మీ ప్రణాళిక ఏమైతే ఉందో ప్రణాళిక చొప్పున వారి జీవితంలో మంచి సంబంధం వచ్చుటకు కృప చూపించండి దేవా. అయ్యా, ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయాసపడతా ఉన్నారో వారికి మంచి ఉద్యోగం దయచేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం లేక అవమానాలు ఎదుర్కొంటున్నారో మీ బహుమానమైన గర్భఫలమును, సంతానమును వారికి దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, మరి దేని కొరకైతే అప్లై చేసుకుని ఉన్నారో వాటన్నిటిని వారికి దయచేయండి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియబిడ్డలందరికీ నాయన మీ రక్షణ, మీ కాపుదల దయచేయండి. వారిని దీవించండి, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా, వీసా ఇమిగ్రేషన్స్ ఇంటర్వ్యూస్లో కూడా ప్రభువా మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న వారిని బట్టి, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి కూడా మొరబెడుతున్నాం.
బిడ్డలకు మీ రక్షణ, మీ కాపుదలు దయచేయండి తండ్రి. ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశంను, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా దీవించి ఆశీర్వదించమని ఆయన మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచం దయచేయండి. మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎటువంటి బలహీనతలు, భయాలు, నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరులాగున కృప చూపించమని నాయన ఒంటరిగా ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ఆయా దొంగలు, శత్రువులు, అపాయాలు, హాని కలిగించే పరిస్థితులు, అపవాది క్రియలు ఏవి కూడా ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా, మా కుటుంబాన్ని ముట్టకుండా, మాకు కలిగిన వేటిని కూడా అవి తాకకుండా మీరే రక్షణ అనుగ్రహించండి దేవా. మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మేమందరము సజీవులుగా మీ సన్నిధిన చేరి మీ నామాన్ని ఘనపరచుటకు మరొకసారి అవకాశమును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.